ఒకసారి వీడియో చూడండి చేయండి. చూడండి మొత్తం కార్కాస్లో ఈ దాడి జరిగింది. వాళ్ళు ఈ దాడులు అనేది ట్రంప్ ఎందుకు జరిపించిండు చూస్తే వెనిజులా మీద ట్రంప్ ఎప్పటి నుంచో కన్ను పెట్టి ఉన్నాడు, ఒక కనుదృష్టి పెట్టి ఉన్నాడు. వెనిజులాలో డ్రగ్స్ ఇంపోర్టింగ్ అనేది ఎక్కువ జరుగుతుందని గమనించి ఏ బోట్లోనైతే నార్కోటిక్ డ్రగ్స్ ఇంకా నార్కోటిక్ టెర్రరిజంని ఆపాలనే ఉద్దేశంతో ట్రంప్ వెనిజులా మీద దాడులు చేయడం జరిగింది. మరి ఎవరైతే నికోలస్ మడ్యూరో అని వెనిజులా ప్రెసిడెంట్ ఉన్నాడో ట్రంప్ అతన్ని బంధించి యుఎస్కి తీసుకొని వచ్చిండు. అతని భార్య అతని పిల్లలతో సహా మొత్తం అతని ఫ్యామిలీని యుఎస్కి తీసుకొని వచ్చిండు ట్రంప్. ఆ దాడులు జరిగినప్పుడు ట్రంప్ ఇక్కడ మనము వేరే వార్తలలో చూసుకున్నట్టయితే ఇక్కడ ట్రంప్ క్యాప్చర్డ్ వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మడ్యూరో అండ్ హిస్ వైఫ్ అండ్ లాంచ్డ్ ఏ లార్జ్ స్కేల్ స్ట్రైక్. అంటే మనం ఈ దాడిలో చూసినట్టయితే ఎవరికి ఎటువంటి ప్రాణహాని జరగకుండా కేవలం ఆ బోట్స్ ఏవైతే డ్రగ్స్ తీసుకొని వెళ్ళినాయో వాటిని ధ్వంసం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ట్రంప్ ఈ దాడులు జరపడం అనేది జరిగింది. ఈ దాడులు చేయకముందుకే ట్రంప్ మొత్తం అంతా సెటిల్ చేసుకొని అక్కడ ల్యాండ్లో అంతా చూసుకొని ఆ దేశ ఒక ప్రెసిడెంట్ని ఇక్కడ అమెరికాకి తీసుకురావడం జరిగింది. మరి అంతేకాకుండా ట్రంప్ తానే ఒప్పుకున్నాడు, అవును ఈ దాడులు జరిపించింది నేనే, వెనిజులా మీద అటాక్ చేసింది నేనే, కాకపోతే అక్కడ ఉన్న బోట్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే డ్రగ్స్ క్యారీ చేసినా ఆ బోట్స్ మీద దాడులు జరిపించినప్పుడు ఏదైతే ల్యాండ్లో ఆ బోట్స్ లోడ్ అవుతాయో అది మెయిన్ ఇంప్లిమెంటేషన్ ఏరియా కాబట్టి ఇంప్లిమెంటేషన్ ఏరియా కూడా ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో ఈ దాడులు జరిపినామని ట్రంప్ ఇంతకుముందు సాయంత్రం మనతో మీడియాతో మాట్లాడాడు. అంతేకాకుండా ట్రంప్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ చెప్పిండు, ఈ ఏవైతే బోట్స్ ఈ డ్రగ్స్ ఇవన్నీ తీసుకెళ్తున్నారో ఎవరెవరు దీని వెనుక మూల కారణం అంతా నాకు తెలుసు, కానీ ఇప్పుడే నేను చెప్పాలనుకోవట్లేదు, చెప్తే మరి దాని వెనక అయ్యే సిచ్యువేషన్స్ కానీ అవి ఏమైతే దాని సర్కమ్స్టాన్సెస్ ఉంటాయో అవి చాలా ఘోరంగా ఉంటాయని ట్రంప్ ఒక వార్నింగ్ లాగా వెనిజులా మీద పాస్ చేస్తున్నాడు. కాకపోతే ఈ దాడులు జరిగినప్పుడు వెనిజులా సిటిజన్స్ ఎవరైతే ఉంటారో ఎంతో భయాందోళనకు గురి చెందారు. ఈ వీడియోలో చూసినట్టయితే మరి లేడీస్ వాళ్ళ ఐ విట్నెస్ ఒకసారి మొత్తం భయాందోళన చెంది ఎర్త్క్వేక్ వచ్చినంత భయాందోళనకు వాళ్ళ ప్రాణ నష్టం, వాళ్ళ ప్రాణాన్ని గుప్పెట్లో పెట్టుకొని వాళ్ళు ఉండడం జరిగింది ఆ దాడులు జరిగినప్పుడు. కాకపోతే దాని వెనక మంచి ఉద్దేశం ఉన్నప్పటికీ దాడులు చేయడం అనేది ఏ రకంగా చూసుకున్నా తప్పే. అలాంటి దాడులు జరిగించవద్దు. ఏవేవైతే బోట్స్ ఉన్నాయో వాటి మీద దాడులు జరిగించినప్పుడు దాన్ని సీజ్ చేయడమో లేకపోతే దాన్ని ఇంకోటి ఏదో చేయడమో చేయాలి. అంతేకాకుండా ఇట్లా దాడులు చేసి సివిలియన్స్ని మీద అటాక్ చేసి సివిలియన్స్ ప్రాణ నష్టమై సివిలియన్స్ భయాందోళనకు గురి చెందడం అనేది, వాళ్ళని భయపెట్టడం అనేది ఎంతగానో తప్పు. మరి ట్రంప్ ఇది ఎందుకు చేసినో తెలియదు. మరి మీ ఉద్దేశం ఏదైతే ఉందో ఈ న్యూస్ పట్ల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లా దాడులు జరపడం కరెక్టా లేకపోతే బోట్ని సీజ్ చేయాలా? మీరు ఒకవేళ ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారు? ఎందుకంటే సివిలియన్స్ వాళ్ళు ఎంత భయాందోళనకు చెందారు. ఏమన్నా ఉంటే ట్రంప్ ప్రెసిడెంట్ ఆ డ్రగ్స్ ఎవడైతే తీసుకొస్తుండో వాడిని చూసుకోవాలి, కానీ సివిలియన్స్ని భయాందోళనకు గురి చేయడం అనేది 100% తప్పు. మరి దీని వెనుక ట్రంప్ మీడియా ముందుకు వస్తా అన్నాడు, ట్రంప్ ప్రెస్ మీట్ పెడతా అన్నాడు. పెట్టినాక దీని గురించి డీటెయిల్గా మనం ఇంకా తెలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టైమ్ స్పీక్స్. థ్యాంక్ యూ.